ఈ పరిస్థితి పగవాళ్ళకు కూడా రాకూడదు సిరి. పాపం కాదమ్మా, నా బాలట శాపం. మన రెండు కుటుంబాల మీద సునంద పెంచుకున్న పగ ఈ పరిస్థితికి కారణం. హలో డాక్టర్, ఏడదాకొచ్చినావు? సారీ మేడం, నేను రావడం లేదు. ఏ? అర్జెంట్ కేసు వచ్చింది, ఆపరేషన్ చేయాలి, అందుకే రాలేకపోతున్నాను. నా కొలీగ్ డాక్టర్ విజయ్ అని ఆల్రెడీ పంపించాను. ఒక 5 minutesలో మీ ఇంట్లో ఉంటుంది. ఓకే సరే. ఏమైనది ఇంద్రాణి? ఆ డాక్టర్కి ఏదో కేసు వచ్చినాదంట, ఇంకో డాక్టర్ని పంపిస్తా ఉండదు. వద్దు, ఆ డాక్టర్నే రమ్మని చెప్పు. ఎవరైతే ఏమో మాదేవి, ఆ వచ్చేది కూడా డాక్టరే కదా. ముందు సిరి నొప్పి తగ్గాల, అంతే చాలు. వేరే డాక్టర్ వస్తుంది అంటే నా ఫ్రెండ్ మన ప్లాన్ వర్కౌట్ చేసిందనమాట. సిరి ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంద్రానికి తెలిసిపోయే టైం దగ్గర పడింది. చెప్పింది గుర్తుంది కదా డాక్టర్? గుర్తుంది మేడం. సిరి ప్రెగ్నెంట్ అని ఇంద్రానికి చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం తన ప్రెగ్నెన్సీ పోవాలి. ఓకే? ఓకే మేడం. సిరి, నీ ప్రెగ్నెన్సీ ఫినిష్. ఏంది సునంద, ఇంకా ఈ డాక్టర్ రాలా? ఇదిగో వచ్చినది. మీరు డాక్టర్ విజయ? మా ఫ్రెండ్ మీకు చెప్పాల్సిందంతా చెప్పిందిగా. అన్ని డీటెయిల్ గా చెప్పింది. చెప్పినట్టు చేయండి. పదా రా డాక్టర్. మా సిరి నొప్పితో ఇల్లు అడిపోతా ఉండదు. కాస్త చూడు. ప్రాబ్లం ఏంటి? ఎక్కడ నొప్పి? ఇక్కడ. అదేంది సిరి, ఎన్నుపూస నొప్పి అన్నావుగా, ఇప్పుడు కడుపులో నొప్పి అంటావేంది? ఇంకా నీకు అర్థం కాలేదా ఇంద్రమ్మా? సిరి నెల తప్పినాదే. నెల తప్పడానికి కడుపులో నొక్కి ఏందమ్మా సంబంధం? ఏందా, నిన్న బొప్పాయి రసం తాగినదిగా, అది కడుపులో ఉన్న నలుసు మీద పడుంటాది. అందుకే కడుపు నొప్పి వస్తా ఉండాది. పిచ్చి పిచ్చిగా మాట్లాడమాకమ్మా. ఎవరైనా తెలిసి బొప్పాయి రసం తాగుతారా ఏంది? మరి నిన్న తాగినాది కదా. నేను చెప్పినాను కాబట్టి తాగినది కాదు. నీ ముందు తన కడుపు విషయం బయట పడకూడదనే తాగినది. అందుకే ఇంత దూరం వచ్చిండాది. ఏం సిరి, అమ్మ చెప్తున్నది నిజమేనా? అలాంటిదే లేదత్తా. మరి నీ కడుపు నొప్పి ఎందుకు వచ్చినది? మహేంద్రాణి, ఎందుకు అంత టెన్షన్ పడతావు? డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, ఆవిడ అడిగితే తెలిసిపోతుంది. డాక్టర్, మా సిరి నెల తప్పినది లేదు చూడు. ఇంద్రాణి, నువ్వు సిరిని అనుమానిస్తాండావా? వాళ్ళేమో సిరి నెల తప్పింది అంటారు, మీరేమో కాదు అంటారు. ఎవరి మాట నమ్మాలో అర్థం కావట్లేదు. అందుకే డాక్టర్ నా కళ్ళ ముందు పరీక్ష చేసి చెప్తే అప్పుడు నమ్ముతాను. నువ్వు చూడు డాక్టర్. చెప్పండి డాక్టర్, సిరి ప్రెగ్నెంట్ గా ఉంది కదా? తను అసలు ప్రెగ్నెంటే కాదండి.
డాక్టర్ క్లియర్ గా చెప్పండి, సిరి ప్రెగ్నెన్సీ ఆ బొప్పాయి జ్యూస్ తాగడం వల్లే పోయింది అని అంటారు, అంతేగా? చెప్పాను కదండి ప్రెగ్నెంట్ కాదని. అది కాదు డాక్టరు, ఇంకోసారి బాగా చూసి చెప్పు. అమ్మా ఎన్నిసార్లు చెప్పాలా? ఒకసారి చెప్పినదిగా, మీ అనుమానం తీరలేదా? ముందు మీరు బయటికి పోండి. అది కాదు ఇందిరమ్మా, మీరు బయటికి పొండమ్మా. మరి కడుపు నొప్పి ఎందుకు వచ్చినది డాక్టరు? స్పైనల్ కార్డ్ పెయిన్ హెవీగా ఉన్నప్పుడు అది స్టమక్ మీద కూడా ఎఫెక్ట్ చూపించవచ్చు. బహుశా అదే కావచ్చు. మరి నొప్పి తగ్గే మార్గం ఏమీ లేదంటావా? ఇంజెక్షన్ ఇస్తాను, 2 minutes లో పెయిన్ తగ్గిపోతుంది. ఈ మందులు రెగ్యులర్ గా వాడండి, తగ్గిపోతుంది. వస్తానండి. సిరి ఇప్పుడు ఎట్టా ఉండదు? పర్వాలేదత్తా. బా కొంచెంలో తప్పిపోయింది. ఒక్క 5 నిమిషాలు మనల్ని అక్కడ ఉండనిచ్చుంటే మొత్తం విషయం క్లియర్ గా తెలిసిపోయింది. ఏ డాక్టరు ఇట్టారా? ఏంటండి? మా సిరికి కడుపు లేదని చెప్పినావేంది? పోయినాదని కదా చెప్పాలి. అదేగా నేను చెప్పింది. ఆ? మీరు ప్రెగ్నెన్సీ లేదు అన్నారు. దాని అర్థం అదే. మీరే సరిగా అర్థం చేసుకోలేకపోయారు. మాకు అర్థమైంది డాక్టర్ గారు, ఇంద్రానికి అర్థం కావాలి కదా, అందుకే చెప్పాల్సింది అంటున్నాను. మీకు అర్థమైంది కదా, మీరే చెప్పండి. ఏంటిది అంత కన్ఫ్యూజింగ్ గా తికమగ్గా మాట్లాడి వెళ్ళిపోతుంది? అసలు తను మా ఫ్రెండ్ పంపించిన మంచేనా? ఎవరైతే ఏంది సునందా, సిరి నెల తప్పిన విషయం ఇయ్యాల కాకపోతే రేపైనా ఇంద్రానికి తెలిసేలా చేద్దాం. ఉండు, నీకు నోరు తీపి చేస్తా. ఏంటమ్మా రోడ్డుకి అడ్డంగా నుంచున్నావేంటి? డాక్టర్ గారు, బొప్పాయి రసం తాగటం వల్ల నిజంగానే మా సిరి కడుపు పోయినదా? మాట్లాడేంది డాక్టర్ గారు, చెప్పండి. లేదమ్మా, మీ సిరి ప్రెగ్నెంటే. మీరు చెప్తుంది నిజమేనా? నిజమే. భగవంతుడా, రాత్రి నుంచి కడుపులో బిడ్డకి ఏమైపోతుందని ఒకటే కంగారు పడిపోయినాను. ఎందుకంత కంగారు పడ్డారు? బొప్పాయి రసం తాగినదిగా డాక్టర్ గారు, అందుకే భయపడ్డాను. బొప్పాయి జ్యూస్ తాగితే ప్రెగ్నెన్సీ పోతుందని ఎవరు చెప్పారు? అదంతా మీ అపోహ మాత్రమే. అలాంటిది ఏమీ జరగదు. ధైర్యంగా ఉండండి. ఇక్కడి పరిస్థితి అంతా చెప్పి నీలాంబరి గారు నన్ను పంపించారు. అందుకే మీ వాళ్లతో సిరికి ప్రెగ్నెన్సీ లేదని చెప్పాను. చాలా సాయం చేసినారు డాక్టర్ గారు. అబద్ధం చెప్పి నా బిడ్డ జీవితాన్ని నిలబెట్టినారు. మీరు నన్ను తీర్చుకోలేను. అదే పెద్ద మనసుతో ఒక్క సాయం చేయండి డాక్టర్ గారు. ఏంటది? మా సిరి నెల తప్పినదని ఆ నీలాంబరికి చెప్పమాకండి. మా కుటుంబ పరిస్థితులు మీకు తెలీదు.
చేసుకుంటారనే ఇంతగా అర్థిస్తాను. నేను డాక్టర్నే కాదు, అమ్మని కూడా. అమ్మ మనసు నాకు తెలుసు. మీరేం కంగారు పడకండి. వస్తాను. సునందా, సునందా, లడ్డూ తీసుకో. సిరికి కడుపు పోయినందుకు ఆనందపడాలి గాని అట్ట ఆలోచిస్తా ఉండవేంది సునందా? సిరి ప్రెగ్నెంట్ పోవడం నా టార్గెట్ కాదు చాముండి గారు. సిరి ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంద్రానికి తెలియడమే నా గోల్. సిరి నెల తప్పింది అన్న మ్యాటర్ ఇంద్రానికి పోస్ట్ అయితే ఆటోమేటిక్ గా తనే కడుపు తీయించేసేది. కష్టపడి ఇంత ప్లాన్ వర్కౌట్ చేస్తే జస్ట్ 50% సక్సెస్ అయింది. ఆ మిగతాది కూడా కంప్లీట్ అయ్యుంటే హ్యాపీగా ఉండేది. అసలు ఆ వచ్చిన డాక్టరు సిరికి ప్రెగ్నెన్సీయే లేదని చెప్పిందే గాని సిరి ప్రెగ్నెంట్ అని, అది బొప్పాయి జ్యూస్ తాగడం వల్ల పోయింది అని ఇంద్రానికి ఎందుకు చెప్పలేదు? సంథింగ్ ఈజ్ రాంగ్. అదే నాకు డౌట్ కొడుతోంది. చెప్పు ఫ్రెండ్. సిరి ప్రెగ్నెన్సీ పోయిందా సునందా? పోయింది. గుడ్. ఆ విషయం ఇంద్రానికి తెలిసిందా? లేదు. అదేంటి? నువ్వు పంపించిన డాక్టరు మాతో ప్రెగ్నెన్సీ పోయిందని చెప్పిందే గాని ఇంద్రాణితో సిరి ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పనే లేదు. చెప్పలేదా? అన్ని డీటెయిల్ గా చెప్పి పంపించాను కదా, అది మాత్రం ఎందుకు మిస్ చేసింది? సునందా, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో మేడం. సిరి ప్రెగ్నెంట్ అని ఇంద్రానికి చెప్పమన్నానుగా, ఎందుకు చెప్పలేదు? సారీ మేడం, చెప్పలేదు. ఇప్పుడు వెళ్తున్నాను. ఇప్పుడు వెళ్ళి చెప్తాను మేడం. ఇప్పుడు వెళ్ళి చెప్పడం ఏంటి? నువ్వు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా? లేదు మేడం. అది ఎందుకు? వెళ్తుంటే దారిలో మధ్యలో కారు ఆగింది మేడం. ఏంటి ప్రాబ్లం? కారు రోడ్డుకి అడ్డంగా పెట్టారేంటి? ఇంజిన్ వేడెక్కిపోయినదమ్మా. సరే, త్వరగా కానివ్వండి, అర్జెంటుగా వెళ్ళాలి. అయిపోయినదమ్మా. నీ పేరేంది? డాక్టర్ విజయ. దేనికి?
ఏయ్ ఎవరికైనా చెప్పావనుకో చంపేస్తా. డాక్టర్ మా సిరి గురించి మీకు తెలుసు కదా డాక్టర్ గారు. మీ రెండు ఫ్యామిలీస్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి నీలాంబర్ గారు. సిరికి నెల తప్పినదని అబద్ధాలు చెప్పి అయిన వాళ్లే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. మీరు ఆ ఇంటికి వెళ్లి సిరిని పరీక్ష చేసి నెల తప్పలేదని ఇంద్రానికి చెప్పాలా? మీ చేత ఇలాంటి పనులు చేయించకూడదు, కానీ సిరిని కాపాడటం కోసం తప్పటం లేదు. మీరు బాగా తెలుసు కాబట్టి చెప్పాను. ఏమీ అనుకోకండి డాక్టర్ గారు. ఇట్స్ ఓకే. సిరిని సేవ్ చేయటం మంచి పనే కదా. మీ పేరు డాక్టర్ విజయ. అర్థమైంది. వస్తాను. హే డ్రైవర్, ఈవిని తీసుకెళ్లి ఆ ఇంట్లో డ్రాప్ చేయి. ఏమైనా తేడా వచ్చినాదో నువ్వు సచ్చినావే. వెళ్ళండి. అంటే నువ్వు వాళ్ళింటికి వెళ్లకుండా ఉండడం కోసమే ఎవరో ఇదంతా చేశారన్నమాట. అవును మేడం. 5 minutesలో అక్కడ ఉంటాను మేడం. అవసరం లేదా, నీ పని చూసుకో. ఎవరు చేసుంటారో? నీలునా? నేనక్కడికి డాక్టర్ని పంపిస్తున్నానని నీలుకెలా తెలుస్తుంది? ఏం జరిగింది? సునంద, నిన్నక్కడ ఎవరైనా అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ అంటే ఉమాదేవి. మన ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది. ఏం జరిగింది? సిరికి ట్రీట్మెంట్ చేసింది నేను పంపించిన డాక్టర్ కాదు, మరి నీళ్ళు అరేంజ్ చేసిన డాక్టర్. అసలు ఎలా జరిగింది ఇది? ఉమాదేవికి నీ మీద డౌట్ వచ్చి ఉంటుంది. అందుకే మన ప్లాన్ గురించి నీళ్ళకి ఫోన్ చేసినట్టుంది. అంటే అంటే సిరి ప్రెగ్నెన్సీ పోలేదన్నమాట. అవును, అందుకే కాస్త ముందు వెనుక చూసుకుంటూ అలర్ట్ గా ఉండాలి సునంద. ప్లాన్ చేసిందంతా నీ నెగ్లిజెన్స్ వల్ల వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు డాక్టర్ని పంపించింది ఎవరా అని మా నీళ్ళు ఎంక్వైరీ చేసిందంటే మళ్ళీ నీకు నాకే ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? ఇంకో ఛాన్స్ దొరికే వరకు ఎదురు చూడాల్సిందే. అప్పటిదాకా కామ్గా ఉండడమే. ఓకే, బాయ్. Damn it. ఏం సునందా, సిరి కడుపు పోలా? పోలేదట చాముండి గారు. కడుపు ఉంది. ఉందట కడుపు. అంటే సిరి కడుపుతో ఉండాదన్నమాట. ఉందండి. అదే కదా నా బాధంతా. మనం ఏదో చాలా సీక్రెట్ గా ప్లాన్ చేసి చచ్చామనుకుంటే మనకు తెలియకుండా ఎవరో మనల్ని ఫాలో చేస్తున్నారు. హలో నీలాంబరి, నువ్వు నాకు సాయం చెయ్యాలా?
నువ్వు తప్ప ఇప్పుడు సిరిని ఎవరు కాపాడలేరు. ఏవేనది ఉమాదేవి, ఎందుకంట కంగారు పడతా ఉండవు? సిరిని ఏదో చేయనీకి మా అత్త సునంద కలిసి ఏదో పథకం వేసినారు. సిరిని ఏం చేయబోతున్నారు ఉమాదేవి? సిరి నెల తప్పకపోయినా తప్పినాదని అబద్ధం చెప్పి ఇంద్రాణిని నమ్మించాలని చూస్తా ఉంటారు. మీ ఇంటి కోడలుగా రానికి సిరి వాళ్ళ అత్తని మార్చుకుంటా ఉండాది. ఇంద్రాణి కూడా ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తా ఉన్నది. ఇట్లాంటి సమయంలో ఆ అబద్ధాన్ని నిజమని ఇంద్రాణి నమ్మితే సిరికి మీ ఇంటికొచ్చే దారులన్నీ మూసుకుపోతాయి. పగోడు వారసుడు నీ కడుపులో పెరగకూడదనుకుంటా సిరిని హింసిస్తారు. సిరి బాధపడతా ఉంటే సంతోషపడినీకే వాళ్ళిట్ట చేస్తా ఉన్నారు నీలాంబరి. అందుకోసం ఓ డాక్టర్ని కూడా పిలిపిస్తా ఉంటారు. డాక్టర్ వస్తే సిరి నెల తప్పలేదని చెప్తాది కదా ఉమాదేవి, దానికి ఎందుకు కంగారు పడతా ఉండవు? సిరి తర్వాత నాకు ఎవరైనా తప్పుగా. ఆగు. అంటే కన్న తల్లినైనా చంపుకుంటావు గాని సిరిని మాత్రం వదులుకోనంటావు, అంతేనా? కన్న తల్లిని చంపుకునేంత దుర్మార్గుణ్ణి కాదు, అలా అని ప్రేమించిన నా సిరిని వదులుకునేంత మూర్ఖుణ్ణి కాదు. అయితే ఇప్పుడేమంటావురా? సిరి నాకు కావాలి, తన ఇంటికి రావాలి. అది జరగాలంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. నేను వెళ్ళనివ్వను. అమ్మా నువ్వు తప్పుకో. తప్పుకోను. అమ్మా నీకే చెప్పేది తప్పుకో. తప్పుకోనరా.